నెల 1వ తేదీన అర్చకులకు జీతాలు పడే విధంగా చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కోదండరాం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెంది వాటా ప్రజలందరికీ దక్కాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. నాలాలు, చెరువులలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా వ్యవస్థ సరైందనన్నారు. ఆర్ఓఆర్ బిల్లును తయారు చేసే విషయంలో సక్రమంగా చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నియోజకవర్గం కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, నాయకులు డ్యాగల సారయ్య, మేకల వీరన్న యాదవ్, లక్ష్మణ్ గౌడ్, రమేష్ యాదవ్, కిషన్ నాయక్, రాజగోపాలరావు, సుదర్శన్, వీర సోమయ్య, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వామి మొక్కు తీర్చుకోవటానికి వచ్చినాం. ఇప్పుడు కూడా మనకు తెలంగాణలో వ్యక్తిగతమైన మొక్కులు ఊరు బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటాం. ఆ విధంగా ఈ వీరభద్ర స్వామి వశంగా ఉండాలని మొక్కుకున్నాం. ఆ మొక్కు ముడుపులు ఇప్పుకోవలసిన తీర్చుకోవలసిన సమయము మరి చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చినాం. ఏదో ఒక రకమైన సమస్యల వల్ల ఇవాళ చివరాఖరికైతే మొత్తానికి మనం కోరుకున్న తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మనం కోరుకున్న విధంగా నిరంకుశత్వం కూడా ఓడిపోయి ప్రజాపాలన గెలిచింది అని ఒక సంతోషంతో ఇవాళ వచ్చి మొక్కు తీర్చుకోవటం జరిగింది. స్వామివారికి మేము కోరింది కూడా ఒకటే, భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని మేము కోరింది ఒకటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలి, ఉన్నదేదో అందరికీ తలా ఓ ముద్ద దక్కాలి అనేదే మేము కోరుకున్నాం. మరి అలా వారి ఆశీస్సులతో మంచి వర్షాలు అయితే కురిసినాయి. ఆ వర్షాలతో పాటు మంచి పంటలు కూడా పండాలి. ప్రభుత్వం కూడా 500 బోనస్ అన్నది సన్నవడ్లకు, ఆ బోనస్ కూడా అందరికీ అంది మేలు జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగారుల అవసరాలను కూడా మనం తీర్చాలి ఎప్పటికప్పుడు. మరి అయ్యగారులకు కూడా కొంతమందికి స్కేల్స్ వచ్చినాయి, కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయింది. ఆ జీతాలు కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల ఫస్ట్కు వస్తలేవు. వీళ్ళకు కూడా ఫస్ట్కు జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అందించాలని చెప్పి మరి అయ్యగారులందరూ కూడా నాకు పత్రం ఇవ్వటం జరిగింది. రాజకీయాలు మారాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజలు కేంద్రంగా పాలన సాగాలి, అదేవిధంగా ఎన్నికలు కూడా ప్రజల కేంద్రంగానే సాగాలి అని మేము కోరుకుంటున్నాం. అటువంటి మార్పుల కోసం మా వంతు ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నికలను కూడా ఎదుర్కొంటాం. కానీ సంస్కరణలతో ఎన్నికలను ఎదుర్కోవటానికి ప్రజలకు ఈ విషయాలన్నీ నచ్చజెప్పి బలాన్ని పెంచుకోవటానికి సమయం అయితే పడుతుంది. మరి ఒకే రకమైన ఆలోచనతో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి కొంతమేరకైనా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వెళ్ళిన దాన్ని ఇంకా ప్రయత్నాన్ని ముమ్మరం చేయటానికి మా శక్తివంత వంచన లేకుండా మా ప్రయత్నం చేస్తాం. రక్షించుకోగలిగితేనే మనకు మంచి జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం కదా, ఖమ్మంలో చాలా పబ్లిక్ చెరువులను, పబ్లిక్ స్థలాలను, నాలాలను ఆక్రమించడం చేత పట్టణం అంతా కూడా మునిగింది. దాదాపు సగం పట్టణం మునిగిందని చెప్తున్నారు అక్కడ ఎవరిని అడిగినా. అంత తీవ్రమైన మునక జరిగిందంటే కారణం అదే. రంగంలో కూడా గతంలో మనం చూసినాం. కాబట్టి ఆ నాలాలను మనం కాపాడుకోకపోతే, చెరువుల ఆక్రమణను తొలగించకపోతే అందరికీ నష్టం కదా. అందరి ప్రయోజనాలను చూడాలి మనం. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వనరులను మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం అభిలషణీయమైంది, ఆహ్వానించదగిన పరిణామం. దాన్ని బలోపేతం చేసి సంస్థకు చట్టబద్ధత కల్పించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం, సమర్థిస్తాం. ప్రజలు రకరకాల కారణాల చేత సాదా బైనామా కింద భూములు కొన్నారు. వాటి రక్షణకు, వాళ్ళ హక్కుల రక్షణకు ఎటువంటి అవకాశము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద ప్రజల భూమి హక్కుల రక్షణ కోసం ధరణిలో ఒక మార్గం అనేది లేదు. ఇవాళ ఈ కొత్త బిల్లులో ఆ పేద ప్రజల హక్కుల రక్షణ కోసం కూడా పలు రకాలైనటువంటి
చర్యలను వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. అది చాలా ఒక మంచి ఆలోచన. కాబట్టి వస్తున్నటువంటి బిల్లు చాలా వరకు బాగుంది. మేము ఇంకా ఏమన్నా సూచనలు ఉంటే అవి కూడా ప్రభుత్వంకు, అధికారులకు, ఆ బిల్లును రూపకల్పన చేసిన పెద్దలకు కూడా చెప్పి ఆ మార్పులతో దాంట్లో సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా ప్రతి విషయం మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. మా వంతు సూచనలను కూడా మేము ప్రభుత్వానికి అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మేము పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కొత్త బిల్లు మీద కూడా తప్పకుండా సూచనలు మావి ప్రభుత్వానికి అందజేస్తాం. మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆహ్వానిస్తాం, దానికి మద్దతు ఇస్తాం.